రోగం తగ్గించు బోధకుడా, మాకు ఈ సమస్య తొలగించు బోధకుడా, మాకు అజ్జయ్ బోధకుడా, మాకు ఇజ్జయ్. ఈ బ్యాచ్ని చూసి 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 విసిగెత్తిపోయినటువంటి యేసుప్రభు వారికి బోధకుడా నిత్య జీవం అనగానే అన్నట్టు, ఏదో ఎండాకాలంలో మంచి చల్లటి నీళ్లు తాగినట్టు, బోధకుడా నిత్య జీవం అనగానే ఆయనకి ఎంత ఆనందం అనిపించిందంటే చూడండి. అందుకైనా మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు, మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడలా, జీవం ఆ పదం వింటుంటేనే ఆనందంగా ఉంది చూడండి. జీవము, లైఫ్, ఆనందం, అది సంతోషం కదా. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఈ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగలొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రులు సన్మానించు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించువలె అనునవియే అని చెప్పారు. ఎందుకంటే అప్పుడు ధర్మశాస్త్ర కాలం కదా, అమల్లో ఉన్న కాలం, అవే చెప్పారు. అబ్బాయికి అవే తెలుసు, కాబట్టి క్రొత్త నిబంధన రాలేదు. సో అవి చెప్పేశారు. చెప్పిన తర్వాత అప్పుడు అన్నాడట ఆ యవ్వనుడు, అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను అన్నాడు. ఈ రోజున్న చాలామంది యవ్వనులతో కంపేర్ చేసుకుంటే ఆ యవ్వనుడు అమ్మో చాలా ఎత్తులో ఉన్నాడు, చాలా మంచి కుర్రాడు. మరి వయసు అంతా తెలియదు కానీ 20లో ఉన్నాడో 30లో ఉన్నాడో తెలియదు కానీ కుర్రాడు. నాకు తెలిసి 20 నుంచి 30 మధ్యలో ఉండుంటాడు. ఎందుకంటే యేసుప్రభు వారు కూడా పెద్ద వయసు కాదు కదా అప్పుడు, ఆయన మంచి యంగ్స్టర్ కదా. రైట్. సో ఈ కుర్రాడు యవ్వనుడు అన్నాడట, ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను ప్రభువా, ఇవన్నీ, ఇంకా నాకు కొదువేంటి అని అడిగారట. అప్పుడు యేసు ప్రభు, నువ్వు పరిపూర్ణుడు ఒకటికి కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇచ్చేయి, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నువ్వు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఇక్కడ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. మీరు అనుకోవచ్చు ఇదేంటంటే, అయితే ఇప్పుడు మనం అందరం మనకున్న ఆస్తి అంతా అమ్మేసి బేదలకు ఇచ్చేసి యేసు ప్రభువుని వెంబడించాలా? ఇది తీసుకోవాలి, ఈ వచనాన్ని రెఫరెన్స్. మీకున్న ఆస్తి అంతా అమ్మేసి ఎవరికి ఇచ్చేసి బేదలకు ఇచ్చేసి యేసు ప్రభువుని వెంబడించండి. ఇప్పుడు ఏదో మతోన్మాది వస్తాడు, ఇప్పుడు మీకు బైబిల్ పట్టుకొస్తాడు, మిమ్మల్ని ఏమని అడుగుతాడంటే ఎమోషనల్గా కనెక్ట్ చేస్తాడు. ముందు మీరు బైబిల్ని నమ్ముతున్నారా అంటాడు. మీరు వెంటనే ఏమంటారు? అబ్బా వెనక్క ముందు చూడకుండా అంటారు, ఏమని? నమ్ముతున్నాం. మీ యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ మీరు పాటిస్తారా అంటాడు. వెంటనే ఏమంటారు? గట్టి చెప్పండి. పాటిస్తాం అంటారు. నిజంగానే పాటిస్తారా అంటాడు. ఇది నిజమా అన్నట్టు. అప్పుడు మీరు ఏమంటారు? అయ్యో నీకేమన్నా డౌటా, నిజంగానే పాటిస్తాం అంటారు. అప్పుడు ఈ వచనం తీపిస్తాడు మీ చేత. ఏ వచనం? నీ ఆస్తి నమ్మి బేదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించు, అప్పుడు నీకు పరలోకంలో దానం కలుగుతుంది అంటాడు. ఏం చేస్తావు అప్పుడు? అమ్ముతావా? హలో 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 అంటావా? ఏమంటావు మరి? చెప్పాలి కదా. ఇదే క్వశ్చన్ ఒకరోజు ఒక సేవకుని అడిగాడు ఒక విశ్వాసి. ఆయన కూడా హలో హలో అనుకుంటే వెళ్ళిపోయాట. నువ్వు ప్రార్థన చేసుకో బాబు, నీకు ప్రభు చెప్తాడు అన్నాడట. మరి నువ్వెందుకు? ప్రభు చెప్తే నిన్నెందుకు ఇచ్చినట్టు మాకు? ఇప్పుడు నేను ప్రార్థన చేసుకుంటే నాకు ప్రభు చెప్తే నువ్వు మా బోధకుడు ఎలా అవుతావు? నువ్వు చెప్పాలి కదా. అంటే నువ్వు కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలి కదా. నేర్చుకుంటేనే కదా నువ్వు బోధకుడివి. నేర్చుకోకుండా ఎలా బోధకుడు అయిపోయావు? స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ గారిని డౌట్లు అడుగుతారు పిల్లలు. సార్ ఈ లెక్క అర్థం కాలేదు, కొంచెం చెప్పండి సార్ అంటే, మీరు ప్రార్థన చేసుకోండి లెక్క అదే వచ్చేద్దంటాడు. ఇటీ ఏమంటాడు మరి? ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇదే ప్రశ్న నన్ను అడిగాడు అనుకోండి మతోన్మాది ఎవరైనా, నువ్వు బైబిల్ నమ్ముతావా? నమ్ముతాను. యేసు ప్రభువు చెప్పిన మాటల ప్రకారం జీవిస్తావా? జీవిస్తాను. ఇప్పుడు వచనం చూపిస్తాను, సమాధానం చెప్తా, చూపించు. అది చూడు, చిన్నప్పుడు నూకలు ఎత్తే మేకలు వెళ్తావా అని ఏదో అడుగుతారు కదా. పెద్ద పూలు వస్తే భయపడకుండా ఉంటావా? ఉఫ్ అంటాడు, మనం కళ్ళు మూసేస్తుంటాం.
సో అలాగనమాట మత ఉన్మాదంతో రగిలిపోయాడు కూడా నువ్వు ఎక్కడో చోట దొరకాలి ఆడికి. అందుకని మరి ఇదిగో ఒక వచనం చూపిస్తాను, చూపించు, సమాధానం చెప్తావా? చెప్తారు. నీకు ఇల్లుందా? ఉంది. కారు ఉందా? ఉంది. పొలం ఉందా? ఉంది. అంటే ధనవంతుడివే? కొంత ఉంది. మరి ప్రభు ఇచ్చాడు నాకు, మా తాత ముత్తాతలు ఇచ్చింది కొంత ఉంది. ఏం చేయమంటావు ఇప్పుడు? నువ్వు నీ ఆస్తిని అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించమని మీ ప్రభు చెప్పాడు కదా. అవును, మరి వెంబడించు, అమ్మేసి ఇచ్చేయి అన్నాడు అనుకోండి. నేనేమంటాను తెలుసా? అది ప్రభు నాకు చెప్పలేదు, ఆ యవనస్తుడికి చెప్పాడు. ఇదేంటిది ఇది అలాగే కుదురు తూచు అన్నాడు. తూచులేదు, బూచులేదు. అది ప్రభు నాకు చెప్పలా, మరి ఎవరికి చెప్పాడు? ఆ యవనస్తుడికి చెప్పాడు. సరే, నువ్వు అన్నట్టు నేను నా ఆస్తి నమ్ముతా, బేదలకు ఇచ్చేస్తా. ఇచ్చేసి నెక్స్ట్ ఇంకోటి చేయాలి. ఏం చేయాలి? ప్రభువును వెంబడించాలి. ప్రభువేడి వెంబడించడానికి? ప్రభువేడి చెప్పు, వెళ్తాను కూడా, వెళ్తాను ఆయన కూడా అంటే. ఆ రోజుల్లో అపోస్తలుల యొక్క సెలక్షన్స్ జరుగుతున్నాయి. రేపు ఎలక్షన్స్ జరుగుతున్నట్టు ఆ రోజుల్లో అపోస్తలుల యొక్క సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ సెలక్షన్స్లో భాగంగా ప్రభువు అపోస్తలుల్ని సెలెక్ట్ చేస్తున్నారు. సొంకపు మెట్టు దగ్గర కనబడ్డాడట. బాబు మత్తి, నన్నేం చేయి, వెంబడించు. అలా చూసుకుంటూ వెళ్తుంటే వలలు బాగు చేసుకుంటున్నారట. పేతురు గారు వీళ్ళందరూ బ్యాచ్. బాబు, రే బాబు, ఆ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించు. అక్కడ వలలు విడిచిపెట్టడం, ఇక్కడ ఆస్తి విడిచిపెట్టడం రెండు ఒకటే. పాయింట్ అర్థమైందా? అక్కడ ఏం విడిచిపెట్టాలి? పేతురు వాళ్ళు వలలు విడిచిపెట్టాలి. ఇక్కడ ఇతనేం విడిచిపెట్టాలి? ఆస్తి విడిచిపెట్టాలి. ఎందుకు? వెంబడించడానికి. మీ వలలు విడిచి నన్ను వెంబడించండి, నీ ఆస్తి విడిచి నన్ను వెంబడించు, నీ సొంకపు గుత్తదారుని పని విడిచి నన్ను వెంబడించు. వీళ్ళందరినీ సెలెక్ట్ చేస్తున్నారు అపోస్తలుల ఉద్యోగానికి.